టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న అటాక్ జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 4 బృందాల్ని రంగంలోకి దించి నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది పసిగట్టిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు త్వరలోనే గుంటూరు, విజయవాడ, మంగళగిరికి చెందిన కొందరు స్థానిక వైసీపీ నేతల్ని కూడా విచారించబోతున్నట్టు తెలుస్తోంది. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన చైతన్యకు ఎవరు సహకరించారు, రౌడీ షీటర్ల ప్రమేయం కూడా ఈ దాడిలో గుర్తించిన నేపథ్యంలో వారంతా ఎలా అటాక్ చేసేందుకు వచ్చారు, దీని వెనుక కుట్ర ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులు ఆ రోజు ఎవరి కార్లలో వచ్చారు, వారికి సహకరించింది ఎవరు అనేదానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు.